అందరికీ నమస్కారం. ఈరోజు ధ్యానం పూర్తయిందా? రెండవసారి ధ్యానానికి కూడా ఏర్పాటు చేసుకున్నారా? క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేస్తూ ఉండండి. అన్ని ఫలితాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు విషయంలోకి వెళ్దాం. ఆ విషయం ఏంటి అంటే, ధ్యానం ఎలా చేయాలి అనే వీడియోస్ ఆ ధ్యాన సాధన పెట్టుకొని కూర్చొని చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. ఆ అలవాటు అవడం కోసం ధ్యానం ఎలా చేయాలి, ఆ స్థితిని పొందడానికి చేసే సాధన ఎలా కూర్చోవాలి అనే వీడియోస్ని అంతకుముందు లైవ్లో చేసి పెట్టాం. వాటికి మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఆ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినప్పుడు ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు డిస్టర్బెన్స్ అవుతూ ఉంది. అట్లా అవ్వకుండా వీటిని పెట్టుకొని గైడెడ్ మెడిటేషన్ లాగా చేయడం కోసం అలవాటు అయ్యే వరకు మాత్రమే. అలవాటు అయిన తర్వాత దీని అవసరం ఉండదు. కొన్ని వీడియోస్ని ఏర్పాటు చేసి పెడుతూ ఉన్నాను. వీటిని వినియోగించుకోండి. 15 నిమిషాల ధ్యానం. దీంట్లో మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ రావు. తర్వాత 30 నిమిషాల ధ్యానం. ఎక్కువ మంది 15 నిమిషాలు కూర్చోగలిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం 15 నిమిషాలే. ఇంకా అది పెట్టేసుకుంటే టైం అయిందో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉండదు. 15 నిమిషాలు అవగానే ఆగిపోతుంది. రెండవది 30 నిమిషాల ధ్యానం. ఇది పెట్టుకుంటే ఏ అడ్వర్టైజ్మెంటు లేకుండా 30 నిమిషాలు ధ్యాన సాధన ఎలా చేయాలి కూర్చోబెట్టి మాట్లాడుతూ ధ్యానం చేయించే తీరుగా ఉంటుంది. మూడవది 40 నిమిషాలు. 40 సంవత్సరాల వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి 40 నిమిషాల ధ్యానం కూడా వాళ్ళకి అవసరం అవుతూ ఉంటుంది. ఈ 40 నిమిషాలు కూర్చోడానికి కూడా 40 నిమిషాల ధ్యానం కూడా ఒక వీడియో. తర్వాత గంట, అంటే చిన్నగా క్రమేపీ పెంచుకుంటూ మనం ఆ గంట స్థితికి చేరటానికి ఒక గంట సేపు ధ్యానం చేయడానికి కూడా ఒక వీడియోలాగా ప్రిపేర్ చేసి పెడుతూ ఉన్నాం. తర్వాత గంటన్నర, అంటే ఎవరు ఎంతసేపు ఎంత టైం కూర్చోగలుగుతారో, ఎంత అవకాశం ఉంటుందో ఆ టైంని సెట్ చేసుకొని ఆ వీడియోని ఎంచుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు గంట టైంలో ఆ గంటన్నర లేకపోతే గంట టైం ఉన్న వీడియోని పెట్టుకొని నేను 15 నిమిషాలే కూర్చోవాలనుకున్నప్పుడు మనసంతా కూడా 15 నిమిషాలు అయిపోయిందేమో, ఇంకా నేను కూర్చున్నాను అని ఆలోచనలు వస్తూ ఉంటాయి. అట్లా వచ్చే పని లేకుండా 15 నిమిషాల వీడియో, 30 నిమిషాల వీడియో, 40 నిమిషాల వీడియో, ఒక గంట వీడియో, గంటన్నర వీడియో, 2 గంటలు, అలానే లాస్ట్ అండ్ ఫైనల్గా 3 గంటల ధ్యానం కూడా. వీటికి మధ్యలో ఎటువంటి అడ్వర్టైజ్మెంట్స్ రావు. వీటిని మీరు మీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీ సొంత గ్రూప్స్లో సేవ్ చేసుకుంటే వీటిని వెతుక్కునే పని లేకుండా మీరు కూర్చోవాలి అనుకున్నప్పుడు ఈ 15 నిమిషాల, 30 నిమిషాల, 40 నిమిషాల ఏ టైం అంటే ఆ టైం వీడియో మీద ఓకే చేసుకుంటే అంత టైము పెట్టుకొని కూర్చొని ధ్యానం చేసేయచ్చు. అడ్వర్టైజ్మెంట్ లేకుండా పూర్తిగా బాగా అలవాటు అయిన తర్వాత ఈ వీడియోస్ ఏవి అవసరం లేకుండా నార్మల్గా కూర్చొని ధ్యాన సాధన కొనసాగించవచ్చు. అలానే ఇవన్నీ కూడా అందరికీ ధ్యానం అందాలి, ధ్యానం బాగా కుదరాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానులు, శాకాహారులు అవ్వాలి అనే టార్గెట్తో మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి వీటన్నిటిని కూడా మీ గ్రూప్స్లో షేర్ చేసే అవకాశం ఉంటే షేర్ చేయండి. ఇంకా 10 మందికి ధ్యానం అందడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అట్లానే వీడియోస్ కింద కూడా మీకు అనిపించిన కామెంట్ని చేస్తే వాటి గురించి నేను చెప్పడానికి, నాకు తెలిసిన మేర నేను చెప్పడానికి, ఇంకా ఏదన్నా ముందు వీడియోస్ కూడా ఆ దిశగా ఆ వీడియోస్ చేయడానికి కూడా పనికి వస్తాయి. చూడండి, అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా ధ్యాన సాధన చేసుకోవడానికి పనికొచ్చే వీడియోస్ని రోజు ఒకటి, ఇక్కడి నుంచి రోజు కానీ 2 రోజులకు ఒక వీడియో కానీ ఒక 6 వీడియోలు వస్తాయి. ఈ 6 వీడియోలని సేవ్ చేసుకోండి ప్లేలిస్ట్ లాగా మీ వాట్సాప్లో. ఒక దాంట్లో ఆ లింక్ను షేర్ చేసుకోండి మీ వాట్సాప్కి. ఇంకో రోజు ఎత్తుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే, థ్యాంక్ యూ.